కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక గొప్ప దైవజనుడు, ఉత్తర కొరియాలో పరిచర్య చేస్తున్న గొప్ప దైవజనుడైన పాల్ ఎంగ్చో, మీ అందరికీ తెలుసు కదండి. అతను ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే తన నోటి నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా? మొట్టమొదటిగా తను పలికే మాట ఏంటంటే, వెల్కమ్ హోలీ స్పిరిట్ అంటాడంట. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అంటాడంట. పరిశుద్ధాత్ముడా స్వాగతం, పరిశుద్ధాత్ముడా స్వాగతం అని ఈరోజు మీరు నేను కలిసి ఈరోజు క్రీస్తుని గురించి ప్రకటించాలి అని ప్రతిరోజు కూడా దినాన్ని పరిశుద్ధాత్ముని సహాయము తీసుకొని ప్రారంభిస్తాడంట. మీకు ఒక విషయం తెలుసా? మరి గొప్ప జనసంఖ్య కలిగిన పరిచర్య ఎవరిదైనా ఉందంటే ఆయనదే. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభునామను మహింపరుద్దామా? గొప్ప జనసంఖ్య, లక్షల మంది అండి, లక్షల మంది ఈరోజు గొప్ప జన సమూహముగా కూడి ఆరాధించబడుతున్న సంఘముగా మరి ఆ సంఘం పిలువబడుతుంది. కారణం ఏంటో తెలుసా? ఆయన బలము ద్వారా కాదు, కానీ ఆయన అడిగితే, ఆయన స్టోరీ గురించి చదివినప్పుడు, ఆయన జీవిత చరిత్రను మనం చదివినప్పుడు ఆయన చెప్తాడు, నేను బలహీనుడను కానీ నాలో ఉన్నవాడు గొప్పవాడు.